ప్రభు యొక్క బలలో పాల్పొందక మునుపు in order to examine our hearts and make them right to take part in the Lord's table, let us meditate on the scripture portion, what the Lord brings before us. మన యొక్క హృదయాల్ని పరీక్ష చేసుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందినట్లు లేఖనాలు మరొకసారి చూసుకుందాం. Jeremiah గ్రంథము, book of Jeremiah, గ్రంథము chapter 17 17వ అధ్యాయము and verse 9. 9వ వచనం. Jeremiah 17:9. ఇర్మియా 17:9. All together. అందరం కలిసి చదువు. The heart is హృదయం deceitful అన్నిటికంటే above all మోసకరమైనది, things and అది ఘోరమైన desperately వ్యాధి wicked. కలది, Who can know దాన్ని it? గ్రహింపగలవాడెవడు? Shall we pray? ప్రార్థించుకుందాం. Our heavenly loving gracious Father, కృపగల ప్రేమగల మా పరలోకపు తండ్రి, once again coming under the sprinkling of thy precious blood, we come to the precious blood of your Son Lord Jesus Christ, we come to most holy presence. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తున్నాం. Yes Lord, we worship you, we exalt you because you are our great God. ప్రభా, మీరు గొప్ప దేవుడుగా ఉన్నందుకై మిమ్మల్ని మహింపరుస్తున్నాం, ఘనపరుస్తుంటున్నాం. Lord, thy word is great. ప్రభా, మీ యొక్క వాక్యము గొప్పది. You have exalted your word. ప్రభా, మీ యొక్క వాక్యాన్ని మీరు ఎంతగానో హెచ్చిస్తూ వచ్చారు. Above all your name, you have exalted your word. We worship you. ప్రభా, అన్నిటికంటే ఉన్నతంగా మీ యొక్క వాక్యాన్ని హెచ్చిస్తూ వచ్చినందుకు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. Heavenly Father, we fall prostrate before you because of your faithfulness. ప్రభా, మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి మీ ఎదుట మేము సాష్టాంగపడుతున్నాం. You are never changing, reliable God. ప్రభా, ఎన్నడూ కూడా మార్పు చెందినటువంటి వాడవు, నిశ్చిత కలిగిన వాడుగా ఉన్నావు. You alone are God. There is none beside you. మీరు మాత్రమే మా దేవుడు, మీకు తప్ప మాకు దేవుడు ఎవరూ లేరు. You are holy and just. ప్రభా, మీరు పరిశుద్ధుడును న్యాయవంతుడై ఉంటున్నారు. You loved us so much and you are still loving us. ప్రభా, మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించారు, ఇంకనూ ప్రేమిస్తూ You వస్తున్నారు. don't want any one of us to perish, but you want all of us to be taken up into your kingdom and to be with you as your children for eternity. ప్రభా, మాలో ఎవరు కూడా నశించుకోవడానికి మీ ఇష్టం లేదు, కానీ మాలో ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీతో పాటు నిత్య రాజ్యంలో మీతో పాటు ఉండాలని మీరు ఆశ కలిగి ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. Thank you, Heavenly Father, because of this great desire and plan which you have towards us. ప్రభా, మీరు మా పక్షంగా కలిగిన ఈ గొప్ప ఆశ ప్రణాళికను బట్టి మీకు వందనాలు We చెల్లిస్తున్నాను. worship you, thank you. మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాం, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. And Lord, this afternoon hour, Lord, as we have come into your presence, Lord, to hear your word in order to examine ourselves and take part in thy table, Lord, we pray that you may prepare us as worthy people to take part in your table. ప్రభా, ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి ఈ యొక్క బలలో పాల్పొందడానికి మునుపు మా హృదయాల్ని పరిశోధన చేసుకోవడానికి మేము వచ్చి ఉంటుండగా తండ్రి, మీ మెల్లైన స్వరంతో మాతో మాట్లాడి మా హృదయాల్ని పరిశుద్ధపరిచి సిద్ధపాటు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Remember both of us, Heavenly Father, we are just meek human vessels, we are weak. Lord, we pray that you may sanctify us in the blood of your Son and make us holy and acceptable to you. ప్రభా, మరొకసారి మా ఇరువురిని కూడా జ్ఞాపకం చేసుకునండి. బలహీనమైన అని ఒప్పుకుంటున్నాం, మానవ హద్దుబాట్లు కలిగిన వారిని ఒప్పుకుంటున్నాం. మా ఇరువురిని కూడా పరిశుద్ధపరిచి శుద్ధీకరించి మీకు అంగీకారయోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Lord, unless you give us anything from your heavenly throne, we have nothing to give to your children. ప్రభా, మీ పరలోకపు సింహాసనం నుండి మీరు మాకు ఏదైనా అనుగ్రహిస్తే తప్పితే మీ పిల్లలు పంచిపెట్టడానికి మా ఇది ఏమీ లేదు ప్రభా. Therefore, Lord, we look unto you that you may fill us this afternoon hour. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మరొకసారి మా నింపుమని ప్రార్థిస్తున్నాం. Lord, committing ourselves into your loving hands, asking thee for your Spirit's guidance, we pray in Lord Jesus' precious name. మీ ప్రేమ గల స్థాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కిందకి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. Second Thessalonians. తెస్సలోనికు రాసిన రెండో పత్రిక. Second Thessalonians. తెస్సలోనికు రాసిన రెండో పత్రిక. Chapter 2. రెండో అధ్యాయము. We shall read few verses from there. కొన్ని వచనాలు అక్కడ చదువుకుంటాం. 1 to 4. మొదటి నుండి 4 వచనాలు. Second Thessalonians chapter 2 verses 1 to 4. తెస్సలోనికు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము మొదటి 4 వచనాలు. We shall read alternatively. మార్చి చదువుకుంటాం. Yes, brother. సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చినట్టు ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడలా త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి ఆయన మన యుద్ధంలో కూడుకుండా బట్టి మేము వేడుకొంచున్నాం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించు, దానికంతటికి పైగా వాడు దాన్ని హెచ్చించుకోవచ్చు, తాను దేవుడునని దాన్ని కనపరుచుకోవచ్చు. దేవునాలను కూర్చొని కనుక ఏ విధంగానైనా ఎవడనో మిమ్మల్ని మోసపరచనీయకుడి.
Here in these 4 verses, we Now- see the Apostle Paul teaching about the events before the day of the Lord. ఈ చదువుకున్న 4 వచనాల్లో ప్రభు దినము రాక మునుపు జరిగే సంగతులను గూర్చి అపోస్తులైన పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. What is the day of the Lord? ప్రభు దినం అంటే ఏంటది? He is describing by the Spirit's guidance in verse 1. మొదటి వచనంలో ఆత్మ నడిపింపులో ఇలా చెప్తున్నాడు. Now we beseech you, brethren, by the coming of our Lord Jesus Christ and by our gathering together unto him. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన ప్రతీక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల. What is the day of the Lord? It is the coming of our Lord Jesus Christ in this context. ఈ ప్రభు దినము అంటే ఈ సందర్భాన్ని అనుసరించి చూస్తే యేసు ప్రభువారి యొక్క రాకడ దినము. So there are some things which are going to happen before the coming of our Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారు రాకడ మునుపు కొన్ని విషయాలు జరగబోతున్నాయి. We all know that we are in the latter days. మనం అందరం కూడా చివరి దినాల్లో ఉంటున్నామని మనకు తెలుసు. We are at the end days. చివరి దినాల్లో చివరి గడియల్లోకి వచ్చేసాం. Because the scripture itself says that we are in the end days. లేఖనాలే మనం చివరి దినాల్లో ఉంటున్నామని సెలవిస్తున్నాయి. And in these end days before the Lord's return, some things are going to happen. ఈ చివరి దినాల్లో ప్రభు రాక మునుపు కొన్ని విషయాలు జరగబోతున్నాయి. And verse 2, 2వ వచనంలో it says that we should not be shaken in mind. మనము చంచల మనస్కులు కాకుండా వలనని. We should not be troubled. అంటే మనం ఆ రీతిగా ద్విమనస్కులు ఉండకూడదు, బెదరపడకూడదు. We should not be troubled in these end days. ఈ చివరి దినాల్లో బెదిరిపోకూడదు. We should not be shaken in mind in these end days. ఈ దినాల్లో మనసులో కదిలిపోకూడదు. But we should know for certainty what things are going to happen. నిశ్చయముగా జరగబోయే విషయాలు ఏమై ఉంటున్నావని తెలుసుకోవాలి. Verse 3, 3వ వచనం. let no man deceive you by any means, for that day shall not come except there come a falling away first, and that man of sin be revealed, the son of perdition. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. Last time when I was speaking, I shared about the same theme, and we saw some things about the mystery of iniquity. పోయినసారి మాట్లాడుతూ వచ్చినప్పుడు ఇదే అంశం మీద మాట్లాడుతూ భ్రష్టత్వం గురించిన విషయాలు కొన్ని చూసుకుంటూ వచ్చాం. The mystery of iniquity. భ్రష్టత్వం గురించిన మర్మాలు, how it works, ఎలా పనిచేస్తుంది. that's what we saw last time. గడిచినసారి మనం అది చూసుకుంటూ But వచ్చాం. today we are going to see about the falling away. అయితే ఈసారి నాశన పాత్రుడు దాని గురించి మనం చూస్తాం, భ్రష్టత్వం గురించి. Because the word of God says in verse 3 that the day of the Lord will not come except there come a falling away first. 3వ వచనంలో మొదట భ్రష్టత్వము సంభవించి బయలుపడితేనే గాని ఆ దినము రాదు అని. And after the falling away, భ్రష్టత్వం సంభవించిన తర్వాత the man of sin will be revealed. పాప పురుషుడు బయలుపరచబడతాడు. Who is that man of sin? ఎవరు ఈ పాప పురుషుడు? The word of God says the son of perdition. ధర్మ విరుద్ధ పురుషుడు అని రాయబడుతుంది. In other words, he is the antichrist. అంటే అంత్యక్రీస్తు. He will be revealed. ఆయన బయలుపరచబడతాడు. And when will he be revealed? ఎప్పుడు ఆ బయలుపరుపు అనేది? After the falling away. మొట్టమొదట పడిపోయిన తర్వాత భ్రష్టత్వం సంభవించిన First the falling away should come. మొట్టమొదట ఈ భ్రష్టత్వము సంభవించాలి. What is falling away? ఈ భ్రష్టత్వం లేదా పడిపోవటం అది ఏంటిది? Falling away means going astray. అంటే తప్పిపోవటము అని అర్థం. Going away. తప్పిపోవటం వేరే మార్గంలో. In simple words. సాధారణమైన మాటలు Going away. అంటే తప్పిపోవటం. Standing aloof. లేకపోతే బాహ్యంగా బయట నిల్చోవడం. Standing away. దూరంగా నిల్చోవడం. See, standing away or going away or falling away from the divine things. దేవుని యొక్క దైవ నియమాల నుంచి దూరంగా తొలగిపోవటం. Nowadays in the world, people are talking so many things. ప్రాముఖ్యంగా ఈ ప్రస్తుత దినాల్లో ప్రజలు అనేకమైన విషయాలు మాట్లాడుతున్నారు. Where is this falling away going to happen? ఎక్కడ ఈ యొక్క పడిపోవడం తప్పిపోవడం అనేది జరగబోతుంది? This falling away or brashtatvam is going to happen in the world. ఈ యొక్క భ్రష్టత్వం అనేది లోకములో జరగబోతుంది, సంభవించబోతుంది. In our world. మన లోకములోనే. In our country. మన దేశంలోనే. In our continent. అయితే మన ఖండంలోనే. On this planet of earth. ఈ భూమి మీద. Here itself. ఇక్కడే. We are going to see that falling away or brashtatvam. ఈ భ్రష్టత్వం మనకు కనబడబోతుంది. That apostasy. ఈ యొక్క భ్రష్టత్వం మనకు కనబడబోతుంది. It's not going to happen somewhere in an imaginary land. ఏదో ఊహాలోకంలో జరగబోయేది కాదండి ఇది. This is going to happen here right before us. ఇక్కడే మన కన్నులు ఎదుటే మన ముందే కనబడబోతుంది. We are going to witness it. మనం దానికి సాక్షులుగా ఉండబోతున్నాం. We are going to see that. మనం చూడబోతున్నాం.
So don't imagine, or let us not imagine that, oh, these things are not going to happen. కాబట్టి ఇవేవో జరగబోతాయి లేదని ఊహాలోకంలో ఉండాల్సిన అవసరం లేదు, తప్పకుండా జరుగుతాయి. And what is the word of God saying? వాక్యం ఏం సెలవిస్తుంది? It is going to happen soon, త్వరలోనే జరగబోతున్నాయి. because we are at the last days. ఎందుకు? మనం చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి. And what is this falling away in Christian life? క్రైస్తవ జీవితంలో ఈ తొలగిపోవడం, భ్రష్టత్వం ఏంటి మరి? When you see the present trend in the post-modern Christian world, ఈ యొక్క క్రైస్తవ లోకంలో ప్రస్తుత కాలం ప్రాముఖ్యంగా మోడర్న్ లైఫ్లో చూస్తే Christians are going away from their Christ, from their God. క్రైస్తవులను చెప్పుకుంటున్న వాళ్ళు క్రీస్తు ప్రభువు నుండి, వారి దేవుని యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు. Last time we have seen sumptuously how these things are happening right away, right now in the Western world, and it's coming and spreading to the Eastern world also. మరి గడిచినసారి చూసుకున్నప్పుడు వాటిని గురించి బాగా విశదంగా చూసుకుంటూ వచ్చాం. పాశ్చాత్య దేశాల్లో ఎలా జరుగుతూ వస్తుంది, అది ఏ రీతిగా మన వైపుగా వస్తుంది, అది కూడా చూస్తూ వచ్చాం. Falling away in a Christian life means two things. క్రైస్తత్వంలో భ్రష్టత్వం అంటే రెండు విషయాలు. Number one, మొట్టమొదటిది, it is nothing but abandoning the faith completely. ఏదైతే విశ్వాసం మనకు ఉండిందో దాని నుండి తొలగిపోవటం. People in the West are now, they are believing in science more than the Bible. ఆ యొక్క పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు బైబిల్ గ్రంథం మీద కంటే సైన్స్ మీద ఎక్కువ విశ్వాసాన్ని ఉంచుతున్నారు, అదే నమ్ముతున్నారు. Thereby they are becoming atheists. తద్వారా ఏమైపోతున్నారు? ఏథీస్టులుగా, అంటే విశ్వాసం నుంచి తొలగిపోయిన వారుగా అయిపోతున్నారు. The fastest growing group in the US is atheist group. మరి అన్నిటికంటే బాగా త్వరితంగా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న వాళ్ళు ఎవరంటే దేవుడు లేడని చెప్పుకునే వాళ్ళే. More than 75% of the Christian youth who go from church to the college, they are becoming atheists. సుమారుగా 75% మంది ఎవరైతే క్రైస్తవ పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా దేవుడు లేదనే సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళుగా ఉంటున్నారు. Why? ఎందుకని? Because this is the spirit of error which is being taught in the colleges. ఎందుకంటే ఇటువంటి బోధ కాలేజీల్లో చెప్పబడుతుంది కాబట్టి వాళ్ళు తప్పిపోతున్నారు. There is a spirit of error. తప్పుగా చెప్పి తప్పుడు బోధ వచ్చేస్తుంది. In the colleges that spirit works. ఆత్మ, తప్పుడుగా చెప్పే ఆత్మ ఆ కాలేజీల్లో పనిచేస్తుంది. They have a different world view. లోకాన్ని చూసే విధానం, కోణం వాళ్ళకి వేరేగా ఉంటుంది. The professors there, they have a different world view. అక్కడ చెప్పే ప్రొఫెసర్లకు కూడా ఆ యొక్క కోణం వేరే కోణంలో చెప్తారు. And they teach godless things. ఆ దేవుడు లేనటువంటి సంగతులన్నింటినీ కూడా అక్కడ బోధ చేస్తారు. And they try to prove with all their fairy tales that God is not there. ఆ కట్టుకథలన్నీ చెప్పి దేవుడు లేడు అని ఏదో ఒక రీతిగా రుజువుపరచడానికి ప్రయత్నం చేస్తారు. There are so many things which are actually happening around us where we are able to perceive the falling away. ఈ లోకంలో మన చుట్టూ జరుగుతున్న ఈ సంగతులన్నీ జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే ఈ తప్పిపోవట, భ్రష్టత్వం అనేది బహుగా కనబడుతుంది. First, the Lord said, falling away will happen. ప్రభువు అన్నాడు, మొట్టమొదటిగా తొలగిపోతారు, భ్రష్టత్వం సంభవిస్తుంది. People are going away from God. దేవుని యొద్ద నుండి ప్రజలు దూరంగా వెళ్ళిపోతున్నారు. When we read the Bible గ్రంథాన్ని చదివితే Bible gives everything what is required for human life and beyond. దేవుని యొక్క వాక్యంలో మానవ యొక్క జీవితానికి కావాల్సింది, ప్రస్తుతం కావాల్సింది, ఆ తర్వాత తన జీవితానికి కావాల్సింది అంతా కూడా బైబిల్ గ్రంథంలో నిక్షిప్తంగా రాయబడి ఉంది. Already we have seen how assuredly the Bible promises so many things. ఏ విధంగా నిశ్చయతతో కూడిన సంగతులు బైబిల్ మనకి ఇస్తుంది, అవన్నీ మనం ఇదివరకే చూసాం. The God of the Bible is the God who has actually created the science. యొక్క బైబిల్ గ్రంథం యొక్క దేవుడే సైన్స్ను కూడా ఆయనే సృష్టించినాడు. Our God created the science. మన దేవుడే ఈ యొక్క శాస్త్రాన్ని కూడా, సైన్స్ని సృష్టించినాడు. What people talk outside as science is their world view. It is not science. అయితే బయట బాహ్యంగా ప్రజలు ఏదైతే చూస్తున్నారో సైన్స్ అన్న శాస్త్రాన్ని, సామాన్య శాస్త్రాన్ని, అది వాళ్ళ లోక కోణంలో చూసిన దృష్టి, అంతేగాని దేవుడు కలుగజేసిన సామాన్య శాస్త్రం కాదు. For example, they tell so many things about the formation of the universe. ఉదాహరణకు తీసుకోండి, ఈ యొక్క సృష్టి జరిగించబడినప్పుడు, విశ్వం తయారు చేయబడిన సంగతిని గురించి రకరకాలుగా చెప్తారు. They talk so many things about the formation of the solar system, the planetary system. లేకపోతే మన గ్రహాలన్నీ ఏ రీతిగా వచ్చినాయో, ఏ రీతిగా
సౌర కుటుంబం ఏర్పడిందో అదంతా రకరకాలుగా చెప్తారు. You know, if you ask them how the earth is formed, ఒకవేళ మీరు అడిగితే ప్రశ్న భూమి ఎలా పుట్టిందని అడిగారు if అనుకోండి, you ask the so-called scientist this question, the atheist scientist this question, దేవుడు లేడని చెప్పే ఆ యొక్క సైంటిస్ట్కి, ఆ శాస్త్రవేత్తకి గనక ఈ ప్రశ్న మీరు అడిగారు అనుకోండి, you know, he will say all the asteroids which were there in the proto-universe, they all came and they hit together and they formed one big earth. అయితే ఆయన వాళ్ళు ఏం చెప్తారు, గ్రహాంతర చక్రాలన్నీ అట్లా అట్లా తిరుగుతూ వచ్చి ఒకదాన్ని ఒకటి ఢీకొని అంత కలిపి సమిష్టిగా భూమి ఏర్పడింది అని చెప్తారు. Well, is that true? ఇది సత్యమా? Even a fool will say that that will not happen. బుద్ధిహీనుడు కూడా చెప్తాడు అంత సులువుగా అలా జరగదని. If two big asteroids collide in the space, they will blast. ఒకవేళ పెద్ద పెద్ద గ్రహాంతర చక్రాలు ఉన్నాయనుకోండి, రెండు కలిసి గుద్దుకున్నాయి అనుకోండి, నాశనం అయిపోతాయి. They will not stick together as you glue them, as if you glue them. ఏదో మీరు అతికిచ్చినట్లుగా గుద్దుకొని ఆ రెండు కలిసిపోవు కానీ విచ్ఛిన్నం అయిపోతాయి. But the professor teaches it as if it is true. అయితే అక్కడున్న ఆ టీచర్ గారు మాత్రం అది యథార్థంగా వాస్తవంగా జరిగి కళ్ళకు కట్టినట్టు అది వాస్తవం చెప్తాడు. The lie is being taught. అబద్ధమే అక్కడ నిజంగా చెప్పబడుతుంది. The spirit of error is being taught. అక్కడ తప్పుడుగా బోధించే ఆత్మ పనిచేస్తుంది. Let us talk about the evolution. లేకపోతే ఆవిర్భావం గురించి, భూమి మీద జీవ ఆవిర్భావం గురించి మాట్లాడుకుందాం. People say that man came from apes. ఆ జనాలు అంటారు కదా కోతు నుంచి మానవుడు వచ్చాడని. They said that the apes came from something down below. లేకపోతే ఆ కోతులు ఇంకా కింద నుంచి వేరే రూపాంతరం చెంది కోతులు అయ్యాయి, కోతు నుంచి మానవుడు వచ్చాడు. But there are no evidences for that. మరి దానికి సాక్ష్యాధారాలు ఏమీ లేవు. They have dug the whole earth, almost every fossil they have checked. Almost every fossil, but there are no fossils which prove that man came from apes. అయితే భూమి మీద అనేకమైన చోట్ల తవ్వకాలు జరిగినాయి. ఆ జరిగిన తవ్వకాలను బట్టి వాళ్ళు తీసుకున్న ఆ అస్థికలను చూసినట్లయితే ఏ కోతిలో నుంచి మానవుడు వచ్చినట్టు సాక్ష్యాధారం ఎక్కడ లేదు. There is no other fossil record to prove that one animal came from the other animal, even in the animal kingdom. లేకపోతే పోనీ ఈ యొక్క జంతువుల్లో కూడా చూసినట్లయితే ఒక జంతువు నుండి ఇంకొకటి ఆవిర్భావం అయినట్లుగా ఏ యొక్క ఆధారం లేదు. Till date, no conclusive proof. ఇప్పటికి కూడా నిశ్చితమైన సాక్ష్యాధారం ఎక్కడా కూడా లేదు. People talk about aliens in the skies. లేకపోతే ఏలియన్స్ బయట బాహ్య అంతర్గ్రహాల్లో నుంచి వచ్చే మానవుల కింద గురించి మాట్లాడతారు. గ్రహాంతర జీవులు. They talk about the aliens. ఏ గ్రహాంతర జీవులుగా For more than 100 years, people have been waiting and putting all the radio telescopes, X-ray telescopes, common telescopes, everything into the sky and peeping throughout the whole sky. Till now, not even a single evidence of an alien. వందలాది సంవత్సరాలుగా అనేకమైన సాంకేతికమైన పరికరాలను పెట్టి ఎక్స్రే టెలిస్కోప్లని, వేరే టెలిస్కోప్లు అవి ఇవన్నీ ఆకాశం వైపు పెట్టుకుని వీక్షిస్తూ చూస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఒక్కటి కూడా సాక్ష్యాధారం లేదు. Not even a single evidence of some other radio signal coming or an X-ray signal coming or some other spaceship coming. Nothing at all. This is a fairy tale. కాబట్టి ఆ వేరే దగ్గర నుంచి, వేరే గ్రహాల నుంచి ఏదో సిగ్నల్స్ వస్తున్నాయని కనీసం ఒక్కటి కూడా నిశ్చయంగా చెప్పగలిగేది ఒక్క మాట కూడా, ఇవన్నీ కూడా కట్టుకదలే. But they still say, yes, there is a possibility of aliens out in the sky. అయితే ఇప్పటికీ అంటారు మనకు తెలియకోకుండా వేరే గ్రహంలో ఎక్కడో గ్రహాంతర జీవులు తప్పకుండా ఉంటాయి. Just to bring them away from the scripture. ఏదో ఒక రీతిగా లేఖనాల దగ్గర నుంచి, దేవుని యొక్క వాక్యం నుంచి దూరంగా ఎట్లాగైనా మనుషుల్ని తీసుకుని వెళ్ళిపోవాలి. When these things are taught by the professor, ఈ విషయాలు ఎప్పుడైతే కాలేజీలో ఉన్న ప్రొఫెసరే చెప్తున్నాడో convincingly, వాళ్ళని ఎట్లయినా ఒప్పుదలకు తీసుకొచ్చేటట్టు చెప్తున్నాడో, the children are convinced. ఏదో అక్కడ వింటున్న విద్యార్థులందరూ కూడా ఒప్పుదలకు వచ్చేస్తారు. But 25% of them are not convinced. అయితే 25% మంది మాత్రం అటువంటి ఒప్పుదలకి రావట్లేదు. 25% of the Christian children are not convinced. అయితే 25% మంది ఆయన ఏదైతే చెప్తున్నాడో దాన్ని అంగీకరించట్లేదు. Because they stand on the word, they have relationship, living relation with the Lord Jesus Christ. ఎందుకు అని చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారితో సజీవమైన సంబంధాన్ని కలిగి ఉన్న కారణాన్ని బట్టి, లేఖనాల మీద ఆధారపడిన జీవితం ఉంది కాబట్టి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. They tasted the Lord in their personal lives. వ్యక్తిగత జీవితాల్లో
వారు ప్రభుని అనుభవపూర్వకంగా ఎరిగినవారు. How the Lord answered their prayers. ఏ రీతిగా ప్రభు వారి యొక్క ప్రార్థనలకు జవాబిచ్చాడు. How the Lord had been faithful to them. ఏ రీతిగా ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడు వారి How the పక్షంగా. Lord leads them every day. ప్రతిరోజు ఆయన వారిని ఎలా నడిపిస్తున్నాడు. How the Lord gives the promises through His scripture every day and fulfills them. ప్రతిరోజు తన వాక్యంలో నుంచి వాగ్దానాన్ని గురించి ఏ రీతిగా దాన్ని నెరవేరుస్తున్నాడు. They walk with the Lord. ప్రభుత్వ వారు నడుస్తూ వచ్చారు. That is why they know my Lord is there with me. అందుకే వాళ్ళకి తెలుసు ప్రభు నాతో ఉన్నాడన్న విషయం వారికి అర్థమైంది. So 1,000 lies may come from 1,000 professors' mouths, nothing can shake them. కాబట్టి 1000 అబద్ధాలు 1000 మంది ఈ ప్రొఫెసర్లు వాళ్ళ నోట్లోంచి చెప్పినా కూడా వాళ్ళు కదిలించబడరు. Remember, apostasy will come first. ఇది చూసినట్లయితే ఈ రీతిగా దేవుడు లేడు అనే భ్రష్టత్వంలోనికి దిగబోతున్నారు. Apostasy will come first before the Lord's return. కాబట్టి ఈ తొలగింపు అనేది వైదొలగడం అనేది మొట్టమొదట ప్రభు దినం రాకంట మునుపు మొట్టమొదట భ్రష్టత్వం వస్తుంది. So number 1, apostasy means abandoning Christian faith. అంటే అపోస్టసీ అని అంటే క్రైస్తవ విశ్వాసం నుండి వైదొలగటం. Number 2, రెండవది apostasy means corrupting the doctrine of the Christian faith, thereby it becomes ineffectual to cause salvation. రెండవదిగా ఏదైతే సిద్ధాంతాలు వాక్యపరమైన సిద్ధాంతాలు ఉంటున్నాయో వాటిని తప్పుడుగా చెప్పడం ద్వారా ఆ రక్షణ సిద్ధాంతాన్ని తప్పుదోవ పట్టించేస్తున్నారు. Yes, there are so many people who are calling themselves as progressive Christians nowadays. అనేక మంది క్రైస్తవులు వారు దినదినం వృద్ధి పొందుతున్న క్రైస్తవులుగా వాళ్ళు ప్రోగ్రెసివ్ క్రిస్టియన్స్ గా చెప్పుకుంటున్నారు. పురోగతి చెందేవాళ్ళు. They call themselves as progressive Christians. ప్రోగ్రెసివ్ క్రిస్టియన్స్ అని, పురోగతి చెందే క్రైస్తవులు అని. As if we the regular Christians are not progressing. అంటే వేరే సాధారణంగా ఉండే వేరే క్రైస్తవులందరూ పురోగతి చెందేవాళ్ళు కాదేమో అన్నట్లు. You know what those progressive Christians say? ఈ ప్రోగ్రెసివ్ క్రిస్టియన్స్, ఈ పురోగతి క్రైస్తవులు ఏమంటారంటే it is a big movement in the West now. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఇది ఒక పెద్దగా అది ఒక ఉద్యమంలాగా వచ్చేస్తుంది. You know what they say is, వాళ్ళు ఏమంటారంటే they say that we Christians should accept all other faiths. వాళ్ళు ఏమంటారంటే క్రైస్తవులమైనటువంటి మనము మిగతా విశ్వాసములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అంగీకరించాలి. We should respect them and love them. వాటిని మనం అంగీకరించి వాళ్ళని కూడా మనం ప్రేమించేవారుగా ఉండాలి. And we all should coexist. మనం అందరం కలిసి సమిష్టిగా జీవించాలి. And don't deny what other people say. వేరే వాళ్ళు ఏదైనా చెప్తున్నారు అనుకోండి, వాళ్ళని తృణీకరించొద్దు. We should accept it. ఏదో ఒక రీతిగా దాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. Christianity is not exclusive faith, it is an inclusive faith. అంటే క్రైస్తవత్వం అనేది ఏదో బాహిరంగంగా కొంతమందిని ద్వేషించేది లేదా అలాది కాదు, అందరినీ కలుపుకునేది అంటారు. You know, they go away from the authority of the scriptures. వాళ్ళు ఈ యొక్క లేఖనాల యొక్క అధికారం నుండి వైదొలిగిపోవాలనుకునేవాళ్ళు. They don't believe that the Lord Jesus Christ is the Savior. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు అన్న విషయాన్ని నమ్మరు. I mean the only Savior. అంటే కేవలం ఆయన మాత్రమే రక్షకుడు అని నమ్మరు. For example, John's Gospel chapter 14 and verse 6. ఉదాహరణకి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. What did the Lord say there? ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? Let's all read together. అందరం కలిసి చదువుకుందాం. Jesus saith unto him, నేనే I am the మార్గమును way, the truth సత్యమును and the life. జీవమును, No man cometh నా unto the ద్వారానే Father but తప్ప by me. ఎవడును తండ్రి యొద్దకు రాడు. You know what is the Lord Jesus saying here? ఇక్కడ యేసు ప్రభువారు ఏం సెలవిస్తున్నారు? He said, I am the way, the truth and the life. నేనే మార్గమును సత్యమును జీవమును. I am the only way, it means. నేను మాత్రమే ఆ మార్గము. That's why he says, no man cometh to the Father but by me. కాబట్టి నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాలేడు. So it is exclusive right of Lord Jesus Christ. No man can come to the Father except through me. కాబట్టి యేసు ప్రభువారు నిశ్చయంగా సెలవిస్తున్న మాట ఏంటంటే నన్ను తప్పించి వేరే మార్గంలో తండ్రి యొద్దకు రాలేరు అంటున్నాడు. You know, we all believe this, don't we? మనమందరం నమ్ముతున్నాం కదా. And from the past so many centuries, people have been preaching it and bringing people to Christ through this verse. కొన్ని వందలాది సంవత్సరాలుగా ప్రజలు అనేక మంది పరిశుద్ధులు దీన్నే బోధ చేస్తూ వస్తున్నారు, అనేక మంది నమ్ముతూ విశ్వాసం ఉంచుతూ వస్తున్నారు. People have come to Christ and have enjoyed the true God. అనేక మంది ప్రజలు ప్రభు దగ్గరికి వచ్చారు, నిజమైన యథార్థమైన సత్యదేవుణ్ణి వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. But you know what the progressive Christians say? అయితే ఈ ప్రోగ్రెసివ్ క్రిస్టియన్స్, పురోగతి చెందే క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు ఏమంటారంటే, you know, they say that this is not an exclusive verse, it's an inclusive verse. It means that if any other person says that he can bring people to God, yes, he can bring. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఇదేదో
ప్రజల్ని కొంచెం పక్కన పెట్టే వచనం కాదండి, అందరినీ కూడా సమిష్టిగా మనలో మనం కలుపుకునే వచనం ఇది. ఒకవేళ ఎవరైనా ప్రభు దగ్గరికి ఎవరైనా తీసుకొస్తున్నారు అనుకోండి, వాడిని కూడా తీసుకొని రావచ్చు అని. It's not like that. If he says, what they say is, వాళ్ళు Jesus, ఏమంటారంటే, Lord Jesus, they don't even call Lord, they just say Jesus. Jesus is not the only person to go to God, he is not the only way to go to God, there are other ways also. అంటే వాళ్ళ యొక్క బోధ ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు అని చెప్పరు, యేసు అని చెప్పి, యేసు మాత్రమే ఒక మార్గం కాదు, వేరే మార్గాల్లో కూడా ప్రభు దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు అంట. So what Lord Jesus said here is not true. అంటే ఇక్కడ యేసు ప్రభువారు సెలవిస్తున్న మాట సత్యము కాదు According to them, వాళ్ళని బట్టి, వాళ్ళు చెప్పే మాట. he is not the only way. ఆయన మాత్రమే మార్గం కాదు, There are other ways to God. దేవుని దగ్గరికి వెళ్ళడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. Is that so? అలా ఉందా మరి? Who are saying these words? ఎవరు ఈ మాటలు చెప్తుంది? Progressive Christians. పురోగతి చెందే క్రైస్తవులు అని చెప్పుకునేవాళ్ళు. They call themselves as Christians. వాళ్ళు మళ్ళీ క్రైస్తవులు అని చెప్పుకుంటారు. They come to you tomorrow, remember. జ్ఞాపకం పెట్టుకోండి, రేపొద్దున మీ దగ్గరికి కూడా రావచ్చు. Who are these people? ఎవరు ఈ ప్రజలు? These are the people who are already fallen away. ఇదివరకే తప్పిపోయిన ప్రజలు వీళ్ళు. These are the people who are going away from the truth. సత్యము నుంచి దూరంగా వైదొలిగిపోయినటువంటి వారు. These are the people about whom the Lord said, I will say on the last day that I don't know you, ye workers of iniquity, go away from me. ఈ ప్రజలు ఎవరు అనుకుంటున్నారు? ప్రభువారు ఆ దినాన వాళ్ళ గురించి చెప్పిన మాటలు, ఓ అతిక్రమం చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి, మీరెవరు, నేను మిమ్మల్ని ఎరుగను. These are the people who are increasing in the world nowadays. ప్రస్తుత దినాల్లో ఇట్లాంటి ప్రజలు అధికమైపోతున్నారు. If you talk the pure word of God, the pure milk of the word of God, you are looked down upon. ఒకవేళ వాక్యాన్ని ఉన్నదున్నట్టు ఈ యొక్క పాలని కనుక అదే రీతిగా మీరు వారికి చెప్పారనుకోండి, మీరు తక్కువ చూపు చూడబడతారు. You are looked as a person who is not advancing or who is a bigot. ఒకవేళ ఉన్నదున్నట్టుగా చెప్పేతో వచ్చారనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు ముందుకు వెళ్ళలేరు అని నిశ్చయపరిచేస్తారు. See, the word of God says in 2 Thessalonians chapter 2 and verse 7, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యం ఉంటుంది, for the mystery of iniquity doth already work. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. The mystery of wickedness is already working in the world. ఈ యొక్క దుష్ట సంబంధమైనది ఈ యొక్క మర్మం ఇప్పటికే పనిచేస్తుంది. Let us be careful in our Christian lives regarding all these things which are happening around us, because they influence us. కాబట్టి మన చుట్టుపక్కల జరుగుతున్న ఈ విషయాలన్నిటిని గురించి క్రైస్తవులుగా బహుజాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే వాటి యొక్క ప్రభావము ఏదో ఒక రీతిగా మన మీద పడబోతుంది. They influence us, they influence our families, our children. మనల్ని, మన కుటుంబాలని, మన పిల్లల్ని కూడా ప్రభావితం చేయబోతున్నారు. Much more, the future generation, the coming generation is at stake. ఎందుకు అన్నిటికంటే ప్రాముఖ్యంగా వచ్చే భవిష్యత్తులో ఉండే ఈ యొక్క ఎవరైతే పిల్లలు పెద్దలు అవబోతుంటున్నారో వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. The freedom to talk the word of God will be taken away from you. You should speak the progressive Christian terminology only. బహుశా రాబో దినాలకి దేవుని యొక్క వాక్యం ఉన్నట్టుగా చెప్పే ఆ స్వాతంత్రము, స్వేచ్ఛ పోతుంది. ఎందుకు? వాళ్ళు ప్రోగ్రెసివ్ క్రిస్టియన్స్, పురోగతి చెందే వాళ్ళు ఎలా చెప్పుతున్నారో అలాగే చెప్పవలసి వచ్చే బలవంతమైన పరిస్థితులు రావచ్చు. You know, the progressive Christians say that there is no hell. తర్వాత ఈ యొక్క పురోగతి చెందే క్రైస్తవులు వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, నరకం అనేది లేదండి, God is loving God, that's only an allegory. అదేంటంటే రూపాంతరంగా మామూలుగా అలంకార రూపంగా చెప్పబడింది, అంతేగాని దేవుడు చాలా ప్రేమమయుడు. There is no hell at all. నరకం అనేదే లేదు. Does the word of God not tell hell as a real place? మరి దేవుని యొక్క వాక్యములో నరకము నిశ్చయముగా ఉన్నదని చెప్పబడలేదా? If you say that yes, hell is there, ఒకవేళ చెప్పి అలా చూసి నిజమే నరకం అనేది నిజంగా ఉన్నది అని చెప్తే, they will incriminate you and they will say that you are causing trouble in our hearts. వెంటనే వాళ్ళు దాడి చేసేసి, నువ్వు మా యొక్క హృదయాల్లో మీరు కష్టాన్ని తీసుకొస్తున్నారని చెప్పి, You are causing us to feel grief. అనవసరంగా మేము దుఃఖపడేటట్లు మీరు చేస్తున్నారు. You are causing unrest in our hearts. మాకు కలవరాన్ని తీసుకొస్తున్నారు. You are the one who is causing trouble in the society. కాబట్టి సమాజంలో నీవే కలత తీసుకొస్తున్నావు. People want to be happy. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు. All people should be happy. అందరూ కూడా సంతోషంగా జీవించాలని. So don't tell them about hell. కాబట్టి నరకం గురించి అసలు ఎక్కడ కూడా ప్రస్తావించొద్దు.
Can you imagine the future society which is going to be like this? కాబట్టి భవిష్యత్తులో ఉండే సమాజం ఇలా ఉండబోతుందని ఊహించగలుగుతారా? That already has started in the West. అదివరకే ఇది మనకి పడమరలో ఇదివరకే పాశ్చాత్య దేశాల్లో ఆరంభించబడిపోయింది. They are now going to make laws. ఇప్పుడు దాని మీద కొన్ని నియమాలు తీసుకురాబోతున్నారు, చట్టాలు. They are going to make laws కొన్ని చట్టాలు దాని మీద రాబోతున్నాయి, which will prevent Christians from sharing the truth, the gospel. తర్వాత ఆ చట్టాలు వచ్చిన తర్వాత క్రైస్తవులు అన్నటువంటి వారు సువార్త ప్రకటన చేయడం కష్టమైపోతుంది. You know, these are things which are going to happen. ఇవన్నీ జరగబోతున్నాయి. These are things which are going to influence us in the future. భవిష్యత్తులో ప్రభావితం చేసే ఆ విషయాలు ప్రభావం చూపగలిగే విషయాలు ఉన్నాయి. Our family, our children, our grandchildren. మన పిల్లలు, మన కుటుంబము, ఆ తర్వాత వచ్చే మనవులటువంటి వాటి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ సమస్య. This is the mystery of iniquity and the spirit of error. కాబట్టి ఈ ధర్మ విరోధమైన ఈ యొక్క సంగతి ఇదివరకే ఆరంభమైంది. ఆ నష్టపరిచే లేకపోతే తప్పు బోధ చేసే ఆత్మ పని చేస్తుంది. Now falling away should come first, and then the son of perdition will be revealed. భ్రష్టత్వం మొదట సంభవించబోతుంది, ఆ తర్వాత పాప పురుషుడు బయలుపడబడుతున్నాడు. You know, we are in last days. మనకు తెలుసు కదా, మనం చివరి దినాల్లో ఉన్నాం. The word of God says in 1 Peter chapter 3 and verse 3. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో we are in the last days. చివరి దినాల్లో ఉంటున్నాం. I'm sorry, 2 Peter. 2 పేతురు 3:3లో 2 Peter chapter 3 verse 3. Knowing this first, that there shall come in the last days scoffers, walking after their own lusts. అంత్య దినముల్లో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొందరని మొదట మీరు తెలుసుకొనవలెను. The word of God says that we are in the last days. అంత్య దినాల్లో, చివరి దినాల్లో ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 1 Timothy chapter 4 తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము and verse 1. మొదటి వచనం. Now the Spirit speaketh expressly that in the latter times some shall depart from the faith, giving heed to seducing spirits and doctrines of devils. మొదటి తిమోతి 4:1. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. Yes, people are going to heed the seducing spirits. కాబట్టి ప్రజలందరూ కూడా మోసపరిచే ఆత్మల యందు లక్ష్యముంచేవారు, అయ్యే వినేవాళ్ళుగా ఉన్నారు. These are the deceiving spirits. మోసం చేసే ఆత్మలు ఇవి. Variety of deception is creeping into the world. రకరకాలుగా మోసపరిచేది లోకంలోనికి వచ్చేస్తుంది. Variety of deception. రకరకాలుగా మోసపరచడం. And doctrines of devils. అంతేకాదు దయ్యముల బోధ. You know, what is the doctrine which says that Jesus Christ is not the only way to God? That is the doctrine of devil. మరి ఇప్పుడు ఏ బోధ, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కళ్ళే దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం కాదు అని చెప్పే బోధ ఎవరిది? దయ్యముల బోధ. 2 Timothy chapter 3 తిమోతి రాసిన 2వ పత్రిక 3 verse 1 to 5. మొదటి 5 వచనాలు. Here we read the coming apostasy, what is going to happen in the last days. అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో ఎలాంటి భ్రష్టత్వం లేదా విశ్వాసం నుంచి ఎలా తొలగిపోతారన్న విషయాన్ని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. 1 to 5 let's all read alternatively. మార్చి మొదటి 5 వచనాలు చదువుకుందాం. Yes. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థపరులు, ప్రియులు, ధనాపేక్ష, బింకములు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వహంతులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునే ఇందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. Yes, having a form of godliness but denying the power thereof. పైకి భక్తి గల వారు కలిగే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునే ఇందురు. Who are these apostate Christians? ఎవరు విశ్వాసం నుంచి తొలగిపోయిన క్రైస్తవులు వీళ్ళు? These are people who have a form of godliness. They call themselves as Christians. We are Christians. వాళ్ళు మేము క్రైస్తవులము లేకపోతే క్రైస్తవు లాంటి భక్తి కలిగిన వారుగా కనబరుచుకుంటారు. But they deny the power thereof. అయితే దానిలో ఉన్న శక్తిని వాళ్ళు అంగీకరించేవారు కారు. What is the power in the Bible? బైబిల్ గ్రంథంలో ఉన్న శక్తి ఏంటి? The Bible says that God created the universe. బైబిల్ గ్రంథం ఏముంటుంది? దేవుడు లోకమును కలుగ చేశాడు, సృష్టించాడు అని అంటుంది. They say no. That's just a story. Science, you remember the science, universe formed itself on its own. అయితే వాళ్ళు అనేది ఏంటి? అది కాదు, అది ఓన్లీ కట్టుకథ మాత్రమే. సైన్స్ ఏం చెప్తుంది? దానంతట అదే ఆవిర్భావమైంది విశ్వము అంటారు. The Bible talks about so many miracles.
బైబిల్ గ్రంథంలో అనేకమైన అద్భుత ఆశ్చర్యక్రియలు కనబడతాయి. They say, no, miracles can never happen. They are just stories to give you some kind of moral truth. They don't happen. There is no power in the world to cause miracles. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే లేదా అలా జరగదు, అసలు అది అసంభవము, మీరు అద్భుత కార్యం అనేది జరగదు, అదేదో నీకు మానసికంగా కొంచెం నీకు ప్రోత్సాహపరచడానికి చెప్పబడిన ఉపమానాలే కానీ అవేమి జరిగిన సాక్ష్యాలు కావు అంట. Like that, so many things which involve the power in the Bible, all that is removed. అయితే ఆ రీతిగా బైబిల్ గ్రంథంలో శక్తితో కూడిన కార్యాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిలోంచి ఆ శక్తి తీసివేయబడి సామాన్యంగా చెప్పగలిగిన విషయాలు చెప్తాను. They deny the power of God. ఆ దేవుని యొక్క శక్తిని వారు అంగీకరించక తృణీకరించే వారుగా ఉన్నారు. This is already happening. ఇదివరకే అది ఆరంభమైంది, This is already happening. ఇప్పటి వరకే అది జరుగుతుంది. So what is the word of God telling us that we should do in these last days? కాబట్టి చివరి దినాల్లో అంత్య దినాల్లో మనం ఏం చేయవలసిన వారమైనామని వాక్యం 1 సెలవిస్తుంది. Corinthians chapter 10 and verse 12. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. Wherefore let him that thinketh he standeth take heed lest he fall. మొదటి కొరింథీ 10:12 తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. God is saying, be careful, you should not fall down. ప్రభు అంటున్నాడు, జాగ్రత్త సుమా, పడిపోవద్దు. Doctrines of devils are coming, be careful, don't fall. దయ్యముల బోధ వస్తుంది, జాగ్రత్త, పడిపోవద్దు. Spirit of error is engulfing the world, be careful, don't fall. మరి తప్పుడు బోధ చేసే ఆ ఆత్మలు వస్తున్నాయి, వాటిని గురించి వినవద్దు, పడిపోవద్దు. This is a warning given to whom? To the unbelievers in the world? No, this is a warning given to the believers. ఈ హెచ్చరిక ఎవరికి ఇవ్వబడుతుంది? అవిశ్వాసులైన వారు లోకంలో ఉన్న వారికా? కాదు, పరిశుద్ధులుగా పిలువబడిన విశ్వాసులకి. Take heed lest he fall. కాబట్టి జాగ్రత్తగా పడిపోకుండటానికి జాగ్రత్తగా చూసుకోమన్నా. Does it mean that God's people can fall? దానికి అర్థము మరి దేవుని ప్రజలు పడిపోతారనా? Yes, God's people can fall. కాబట్టి పడిపోయే అవకాశం ఉందని చెప్తున్నాడు. Shall we see some examples? ఉదాహరణ చూద్దాం. For example, David, we know. మనకి దావీదు ఉదాహరణ తెలుసు కదా. In 1 Samuel 13:14, God said, he is a man after my own heart. మొదటి సమయాలు 13:14లో నా హృదయానుసారుడని ఆయన గురించి ప్రభువే చెప్పిన మాట. But what happened to him? అయితే ఆయనకి ఏమైంది? He fell. పడిపోయాడు. And then by God's grace he is restored. అయితే దేవుని కృపను బట్టి మరలా తిరిగి సమకూర్చబడ్డాడు. What happened to Demas? దేమాకి ఏమైంది? We read in Philemon 1:24. ఫిలెమోనుకి పత్రిక మొదటి అధ్యాయంలో 24వ వచనంలో ఉంటది. There we read that shall we open and read? మనం చదువుకుందామా? ఫిలెమోను పత్రిక 24వ వచనంలో All together. అందరం కలిసి. Marcus, Aristarchus, Demas, Lucas, my fellow laborers. పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. Yeah, where is Demas? దేమా ఎక్కడున్నాడు? He is among the fellow laborers of the Lord. ప్రభుతో పాటు కలిసి పనిచేసే వారిలో ఒకటిగా అక్కడ దేమా కనబడుతున్నాడు. He is a man of God. దేవుని దైవజనుడు. He was preacher. అక్కడ బోధ He చేస్తున్నాడు. was laboring for the extension of the kingdom of God on this earth. ఈ భూమి మీద దేవుని రాజ్య విస్తరణలో పనివాడుగా పనిచేస్తున్నాడు. But when we go to 2 Timothy chapter 4 and verse 10, అయితే 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలోనికి వస్తే there we read that, for Demas hath forsaken me, having loved this present world, and is departed unto Thessalonica. 2 తిమోతి 4:10 దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. Demas left the work of God. దేమా దేవుని పనిని విడిచిపెట్టాడు. He loved the present world. ప్రస్తుతమున్న లోకాన్ని ప్రేమించాడు. He was attracted by it. దానికి ఆకర్షితుడయ్యాడు. And he loved it and went away. ప్రేమించాడు, వెళ్ళిపోయాడు. It's possible that people of God can be, attracted and dragged away into the world. కాబట్టి దేవుని యొక్క ప్రజలు ఆ రీతిగా ఆకర్షించబడి లోకానికి ఈడవబడే అవకాశం ఎంతైనా ఉంది. We know in the Old Testament we read about Lot. పాత నిబంధనలో లోతు గురించి మనకు తెలుసు. In 2 Peter chapter 2 verse 7, the word of God says that he is a just man. 2 పేతురు 2:7లో ఆయన గురించి రాయబడిన మాట ఏంటి? నీతిమంతుడైన లోతు. But he fell and went into Sodom. అయితే పడిపోయాడు, సొదొములోకి వెళ్ళిపోయాడు. But God restored him. అయితే దేవుడు మళ్ళా తిరిగి సమకూర్చాడు. In Luke's Gospel chapter 10, లూకాసు వార్త 10వ అధ్యాయంలో shall we see that reference? ఈ యొక్క వచనాన్ని ఒకసారి చూద్దామా? Luke's Gospel chapter 10 లూకా 10 and verse 31. 31. There we see about the parable of the Good Samaritan. అక్కడ మంచి సమరయుడి యొక్క ఉపమానం గురించి మనకి అక్కడ రాయబడింది. When a certain man who was wounded and left half dead by the thieves was on the road, what is happening to him in verse 31? ఒక మనుషుడు అక్కడ దొంగల చేత కొట్టబడి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో 31వ వచనంలో ఏమని రాయబడింది?
And by chance there came down a certain priest that way, and when he saw him, he passed by on the other side. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించును, అతన్ని చూచి ప్రక్కగా పోయెను. See, this man who is a priest, he should actually help him, right? ఒకవేళ ఆ వ్యక్తి యాజకుడు అయినప్పుడు ఆ పడిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తికి సహాయం చేయాలి. What is Lord Jesus saying? Lord Jesus is saying that people should help others. యేసు ప్రభు ఏం సెలవిస్తుంటున్నాడు? మిగతా వారికి సహాయకులుగా ఉండాలని చెప్తున్నాడు. According to Lord Jesus Christ, people should be like a good Samaritan. యేసు ప్రభువును అనుసరించి ప్రజలందరూ కూడా మంచి సమరయుడిగా ఉండాలని కోరుతున్నాడు. So this priest also should be like a good Samaritan. కాబట్టి యాజకుడు కూడా మంచి సమరయుడిలా ఉండాలి. But he failed to be a good Samaritan. అయితే ఆ రీతిగా ఉండలేక తప్పిపోయాడు. That's what the Lord is saying. The priest is failed. ఇక్కడ యాజకుడే తప్పిపోయాడు. The priest is deceived by his own religiosity. కాబట్టి తనకున్న మతపరమైన ఆలోచనలు అనుసరించి తాను మోసపోయాడు. But a Samaritan comes and he restores. అయితే ఒక సమరయుడు వస్తాడు, వీళ్ళని సమకూరుస్తాడు. Who are the Samaritans? The outcasts of the Jewish society. మరైతే సమరయులైన వారు, యూదులైనటువంటి వారు నిరాకరించిన ప్రజలే సమరయులు. But the Lord says, the priest should have been like that. అయితే ప్రభు అంటాడు, యాజకుడే ఇలా ఉండాలి, అసలు ఇలా ఉండాల్సింది, అలా ఉండాల్సింది. he should have been like that. ఒకవేళ యాజకుడు అన్నవాడు సమరయుడిలా ఉండాల్సింది. But he is deceived. అయితే మోసపోయాడు. He failed to be a good Samaritan. మంచి సమరయుడిగా ఉండలేకపోయాడు. Dearly beloved, we are sometimes engrossed in religious activities. కొన్ని సందర్భాల్లో ప్రియులారా, మనం కూడా అలాగే మతపరమైన ఆచారాల్లో లోతుగా ఇరుక్కుపోయిన వారికి ఉంటాం. And we feel satisfied with such kind of activities. ఆ కార్యక్రమాలు కలిగి ఉండి తృప్తి కలిగి ఉంటాము అని అనుకుంటాం. But God doesn't want such kind of religious activities without life. కాబట్టి జీవము లేని మత సంబంధమైన ఆచారాలు కలిగి ఉండడం అది అవసరం లేదంటున్నాడు ప్రభు. Luke's Gospel chapter 18 లూకాసు వార్త 18 and verse 10. 10. Here we see about the parable of the Pharisee and the publican. ఇక్కడ లూకా 18:10 చూస్తే ఇక్కడ చూస్తే పరిసయుడు తర్వాత సుంకరి యొక్క ఉపమానం ఉంది అక్కడ. And verse 11. 11లో The Pharisee stood and prayed thus with himself, God, I thank thee that I am not as other men are, extortioners, unjust, adulterers, or even as this publican. 11 పరిసయుడు నిలబడి, దేవా, నేను ఈ చోరులను, అన్యాయస్తుని, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనా ఉండినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. Who is this? He is a Pharisee here praying. ఇక్కడ పరిసయుడు ప్రార్థన చేస్తున్న వ్యక్తి. A Pharisee is a person who is highly counted to be a righteous man in those days. ఆ దినాల్లో యూదా సంఘంలో చూసినట్లయితే పరిసయుడు అనేటువంటి ఒక వ్యక్తి అత్యున్నతంగా నీతిమంతులుగా పిలువబడే వ్యక్తుల్లో వాళ్ళు ఉంటారు. He was counted to be a great righteous man, but he failed in the sight of the Lord. అయితే అటువంటి నీతిమంతుడని పిలువబడవలసినటువంటి వాడు దేవుని దృష్టిలో తప్పిపోయిన వాడుగా కనబడుతున్నాడు. Verse 12. 12. I fast twice in the week, I give tithes of all that I possess. వారమునికి 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నాను. Very righteous man. చాలా నిష్ట కలిగిన నీతిమంతుడు. But his heart is deceived. అయితే తన హృదయము తను మోసం చేసింది. David was deceived. దావీదు కూడా మోసపరచబడ్డాడు. Lot was deceived. లోతు కూడా మోసపోయాడు. Demas was deceived. దేమా మోసపోయాడు. The priest, because of his religiosity, was deceived. ఆ యాజకుడు కూడా తనకున్న మతపరమైన సిద్ధాంతాన్ని బట్టి మోసపోయాడు. The Pharisee here, being righteousness, in his self-righteousness, is deceived. ఇక్కడ పరిసయుడు కూడా తన స్వనీతిని అనుసరించుకుంటూ మోసపోయాడు. Some are restored, some are not. కొంతమంది తిరిగి సమకూర్చబడ్డారు, కొంతమంది కనబడలేదు. So it's possible in our Christian lives that we can be deceived by this thing which is engulfing the world. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో కూడా ఈ లోకాన్ని మింగివేస్తున్న సంగతులు మన మీద ప్రభావం చూపి మనం కూడా ఆ రీతిగా మోసపోయే అవకాశం ఉంది. So how shall we be careful? కాబట్టి ఎలా జాగ్రత్త కలిగి ఉండేది? Our heart can deceive us. మన హృదయమే మనల్ని మోసం చేయొచ్చు. Our heart can deceive us in variety of ways. రకరకాలుగా హృదయం మనల్ని మోసం చేయొచ్చు. We saw that the heart is desperately wicked. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి కలదని మనం చూసాం. It is wicked. Mikol means it is wicked among all things. అంటే అన్నిటికంటే బహుగా మరి మోసకరమైందని We have seen in Jeremiah 17:9, didn't we? 17 ఇర్మియా 9లో మనం చూసుకున్న 19లో చూసాం కదా. The heart is deceitful among all things. అన్ని విషయాల్లో హృదయం మోసకరమైంది. It is the most dangerous thing. భయంకరమైంది, బహు అపాయకరమైంది. In Hebrew it says Mikol means among all things. మికోల్, హీబ్రూలో మికోల్ అని అంటే అన్నిట్లో కంటే. Where is that most dangerous thing? అతి భయంకరమైంది ఎక్కడుందంటారు? Where is that most deceiving thing? అన్నిటికంటే మోసయుక్తమైంది ఎక్కడుంది? Is it in America?
బయట అమెరికాలో ఉందా? Is it in Japan? జపాన్లో ఉందా? Is it in China? చైనాలో ఉందా? No, it is inside us. మన లోపల ఉంది, It is inside you. నీలో ఉంది. What is there inside you? నీలో ఏముంది మరి? Your heart, the most deceiving thing. మీ హృదయం ఉంది మీలో, అన్నిటికంటే మోసకరమైన. And also the word of God says in Jeremiah 79, ఇర్మియా 17:9 దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, it is sick. అది వ్యాధి కలది, It is sick. It has a disease. దానికి ఒక అనారోగ్యం ఉంది. It is so sick, it cannot actually grasp any truth. అది ఎంతగానో వ్యాధిగ్రస్తం అయిపోయిందంటే ఏ సత్యాన్నైనా అది అంగీకరించే పరిస్థితిలో లేదు. So whatever our heart brings up as a thought, ఏదైనా మన హృదయంలో నుంచి ఆలోచన పూర్వకంగా ఏదైనా బయటకు వచ్చిందనుకోండి, let us subject it again to Christ. దాన్ని మరలా తీసుకొని క్రీస్తు ప్రభువారి యొక్క ఆధీనంలోనికి తీసుకోవాలి. Every thought which our wicked heart brings, our deceiving, most dangerous thing brings in our mind, we need to subject it to the word of God. కాబట్టి ఈ యొక్క భయంకరమైన, అపాయకరమైన, మోసయుక్తమైన హృదయంలో నుంచి వచ్చే ఏ ఆలోచన అయినా అది క్రీస్తు ప్రభువారి యొక్క ఆధీనంలోనికి మనం తెచ్చుకోవాలి. Those who do not subject it to the word of God are the ones who will be deceived by their heart. ఎవరైతే ఆ రీతిగా ఆ వచ్చే ఆలోచనని వాక్యాధీనంలోనికి తీసుకొని రారో అటువారే ఆ హృదయం చేత మోసపరచబడేవాళ్ళు. Sometimes Christians feel that I'm praying too good. కొన్నిసార్లు క్రైస్తవులు ఏమనుకుంటారంటే నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, I'm a great man of prayer. నేను బాగా ప్రార్థనా యోధుడిని, I will not be deceived. నేను ఎట్టి పరిస్థితుల్లో మోసపరచబడలేను. Be careful. జాగ్రత్త. Come to Matthew 24:13. మత్తయి 23:14. మత్తయి సువార్త 23:14. 23:14. Woe unto you, scribes and Pharisees, hypocrites, for ye devour widows' houses, and for a pretense make long prayer. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యం మోయుదురు. See? No, 14. 23:14. 23:14. Matthew 23:14. మత్తయి సువార్త 23:14లో I think it's maybe ముందున్నది in 14 or 13. 14 or 15. 15లో. Woe unto you, scribes and Pharisees, hypocrites, for ye devour widows' houses, and for a pretense make long prayer. Therefore ye shall receive the greater damnation. You can... Okay, maybe in Telugu it's not there, but it says in the English, you make long pretense of అంటే prayer. వాళ్ళు అక్కడ రాయబడింది ఏంటంటే దీర్ఘ ప్రార్థనలు మీరు చేస్తూ ఉంటారు. These are people who are praying. వీళ్ళు ప్రార్థన చేస్తున్న వాళ్ళు, And they pray long. బాగా దీర్ఘంగా ప్రార్థన చేసేవాడు. But when God looks at that heart, that wicked heart, which is in that praying man, అయితే ఆ ప్రార్థన చేస్తున్న వ్యక్తిలో ఉన్న ఆ దుష్ట హృదయాన్ని దేవుడు చూసినప్పుడు God says it is a prayer of pretense. ఇది కేవలం వేషధారంతో కూడిన ప్రార్థన. His heart is not right with me. ఆయన యొక్క హృదయము నాతో సరిగా లేదు. See, that is the spirit of error. అది తప్పుగా చేసే ఆ యొక్క ఆత్మ. That is the spirit which leads away man, being deceived in his own thoughts and in his heart. కాబట్టి తన యొక్క సొంత ఆలోచనలు హృదయానుసారంగా మోసపోయే వ్యక్తుల్ని నడిపించే ఆత్మే అలాంటి ఆత్మ. We are praying Christians, మనం ప్రార్థన చేసే క్రైస్తవులమే. but how sincere are we before the Lord? మనం ప్రభువారి ఎదుట ఎంత యథార్థంగా ఉంటున్నాం? How sincere is our heart before the Lord? ప్రభువారి ఎదుట మన హృదయం ఎంత యథార్థంగా ఉంది? When the Lord looks at us, looks into our heart, ప్రభు మనం చూసినప్పుడు లేదా మన హృదయాలను చూసినప్పుడు is he finding a heart which is wicked, or what kind of heart is he finding? మరి ఎట్లాంటి హృదయాన్ని చూస్తున్నాడు ఆయన? దుష్టమైన హృదయాన్ని చూస్తుంటున్నాడా లేదా ఎలాంటి చూస్తున్నాడు? Let us be careful before taking part in the Lord's table. Let us examine ourselves and say, Lord, am I having right heart before you? కాబట్టి ప్రభు బలలో పాలు పొందక మునుపు మనం పరీక్ష చేసుకుందాం. ప్రభువా, నా హృదయం నీ ఎదుట యథార్థమైందిగా ఉందా? And Matthew 23 verse 25. మత్తయి సువార్త 23:25. Here the Lord is saying something else about Pharisees. ఈ యొక్క పరిసయ్యుల శాస్త్రుల గురించి వేరే మాట చెప్తున్నాడు. Woe unto you, scribes and Pharisees, hypocrites, for you make clean the outside of the cup and of the platter, but within they are full of extortion and excess. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నవి. As Christians, క్రైస్తవులుగా when the Lord looks at us, ప్రభు మనల్ని చూసినప్పుడు are we filled with extortion and excess within? మనలో ఈ యొక్క దోపు అజితేంద్రియం కనబడుతుందా? We want to be clean outside. బాహ్యంగా చక్కగా మంచి శుభ్రంగా కనబడతాం. If somebody looks at me, ఒకవేళ ఎవరైనా నన్ను చూస్తే I want that people should say, yeah, Sridhar is a good man. ఒకవేళ నన్ను చూస్తే మంచివాడు ఈయన అని చెప్పి మిగతా వాళ్ళందరూ చెప్పుకోవాలనుకుంటా. I want that.
అది నాకు కావాలి. Every one of us want that. మనలో ప్రతి ఒక్కరికి అలా ఉండాలని ఆశ. Outwardly, people should recognize us. బాహ్యంగా ప్రజలందరూ మనల్ని గుర్తించాలి, And we should keep up our testimony. మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి, చెప్పాలి. But what is there inside? లోపల ఏంటి మరి? The Lord is finding something else here in these people who are so righteous in those days. ఆ దినాల్లో అతి నీతిమంతులుగా కనబడే ఇటువంటి వారి హృదయాల్లో ప్రభు వేరేది కనుక్కున్నాడు. They are the fallen people. అటువారే పడిపోయిన వారు. They are the fallen people. The Pharisees are fallen people. ఇక్కడ పరిసయ్యులు పడిపోయిన వారుగా కనబడుతున్నారు. Are we also in that group of fallen people who are making long pretense prayers and who have something else inside the heart? వేషధారతో కూడిన దీర్ఘకాలిక ప్రార్థన చేసేవారిలాగా, లేకపోతే హృదయాల్లో వేరేది కలిగిన వారిగా, అట్టివారిగా తొలగిపోయిన వారిగా మనం ఉంటున్నామా? అటువంటి గుంపుకి చెందిన వారంగా ఉంటున్నామా? The world is falling away. లోకము పడిపోతుంది. There is apostasy engulfing the world. ప్రతి చోట కూడా అవిశ్వాసం నుండి వైదొలిగిపోతున్న సందర్భాలే కనబడుతున్నాయి. Before we take part in the Lord's table, let us see whether we are also falling away. ప్రభువారి బలలో పాల్పొందక మునుపు మనల్ని మనం ఒకసారి చూసుకుందాం. పొరపాటున మనం కూడా ఏమన్నా పడిపోయే గుంపులో ఉంటున్నామా? How are our prayers? మన ప్రార్థన ఎలా ఉన్నది? How is our inside before God? దేవుని ఎదుట మన లోపల మన హృదయం ఎలా Let కనబడుతుంది? us examine. పరీక్ష చేసుకుందాం. Luke's Gospel chapter 6 and verse 25. లూకా సువార్త 6:25. Woe unto you that are full, for ye shall hunger. Woe unto you that laugh now, for ye shall mourn and weep. లూకా సువార్త 6:25. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి కొందురు, అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడ్తురు. The Lord is saying that people who are full will become hungry and people who laugh now will weep. ఎవరైతే కడుపు నిండా ఉన్నదో వాళ్ళు ఆకలి కొంటారని, ఇప్పుడు నవ్వుచున్న వాళ్ళు దుఃఖిస్తారని ప్రభు చెప్తున్నాడు. Why? Is God wicked? అంటే దేవుడు దుష్టత్వంగా మాట్లాడుతున్నాడు అంటారా? He is not wicked. అలా కాదు, దేవుడు దుష్టుడు కాదు. But he is going to judge. న్యాయమైన తీర్పు People తీర్చుకుంటున్నాడు. are full of money, they have riches. Nowadays, yes, people have money, riches, food to eat well, money to purchase everything. People have everything now. ప్రస్తుత కాలం అందున్న ప్రజలకి అధికమైన డబ్బు ఉంది, వాళ్ళు ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా తినొచ్చు, సౌఖ్యంగా జీవించవచ్చు. Most of the people are like that now in the world. బహుళ చాలా మంది లోకంలో చాలా మంది అలాగే ఉన్నారు. And in their pompous life, in their luxurious life, they eat and laugh and make merry and enjoy their life, but they forget God. వారి యొక్క సుఖ విలాసమైన జీవితాన్ని అనుసరించి వారు తిని తాగి సంతోషిస్తూ దేవుని మర్చిపోయే వారిలాగా ఉన్నారు. They are the fallen people. అట్టివారు పడిపోయిన వారు. The Lord says, woe unto them. అట్టివారికి శ్రమ. How are we? మనం ఎలా ఉంటుంది? Are we also enjoying the world, going with the pleasures of the world, songs of the world, dance of the world and things of the world? మనం కూడా లోకాన్ని అనుసరించి, లోక విలాసాలను అనుసరించి ఆ యొక్క డాన్సులు కానీ, ఆ యొక్క పాటలు కానీ, లేకపోతే లోక విషయాల్లో ఎందే ఆనందించే వరకు ఉంటున్నామా? Apostasy shall happen first before the Lord's return. This is the apostasy which is engulfing the world now. People are full, they forget God. కాబట్టి భ్రష్టత్వము ప్రభు దినానికి ముందు సంభవించబోతుంది. ఇదే ఆ భ్రష్టత్వం. ఏంటంటే ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నట్టు ఉండి దేవుని నుండి దొరికిపోతున్నారు. Luke's Gospel chapter 6 verse 26. లూకా 6:26. Woe unto you when all men shall speak well of you, for so did their fathers to the false prophets. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. See, when people want everybody to speak well of them, కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళ గురించి మంచియే చెప్పుకోవాలని ఆశపడుతూ when ఉంటారు. you go out into the world, లోకంలోనికి వెళ్ళి చూస్తే you want people to talk good and great of you. నిన్ను గురించి ఏమైనా మాట చెప్పుకుంటే నీ గురించి మంచిగా చెప్పుకోవాలని ఆశపడతారు. In the house of God, you are a good Christian. దేవుని మందిరములో నువ్వు మంచి క్రైస్తవుడివి. When you go out, you want to be recognized by them as their own person. అయితే బయటకు వెళ్తే వారికి సంబంధించిన వారిలో కూడా నువ్వు సొంతవాడిగా ఉండాలని అనిపించుకోవాలనుకుంటావు. You want recognition, you want a good name among the society outside. నీకు బాహ్యంగా మరి సమాజంలో కూడా పేరు ప్రతిష్ట కూడా నీకు కావాలనుకుంటావు. You want everybody to talk good about you. Don't want to utter anything about Lord Jesus Christ. You don't want to lead a Christian life outside. బయట ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను గురించి మెచ్చుకోవాలని ఆశపడి యేసు ప్రభుని గురించి, ప్రభువారిని గురించి ఒక్క మాట కూడా వారి వద్ద ప్రస్తావించవు. Lord says, woe unto you, you are that fallen person. అప్పుడు ప్రభు అంటాడు, అయ్యో నీకు శ్రమ, నువ్వే ఆ పడిపోయిన Your జనం. heart is deceiving you. ఎందుకంటే నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. On the day before the Lord's return, on the day of the Lord's return, you will be the one who will be found wanting. కాబట్టి ఆ దినాన ప్రభు వచ్చు దినానికి నువ్వు కొరత కలిగిన వాడుగా కనబడతా ఉంటావు. Luke's Gospel chapter 11 verse 46. లూకా సువార్త 11:46. And he said, woe unto you also, ye lawyers, for ye laid men with burdens grievous to be borne, and ye yourselves touch not the burdens with one of your fingers. ఆయన అయ్యో
ధర్మశాస్త్రోపదేశకులారా మోయశక్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు కానీ మీరు ఒక వ్రేలుతోనైనను ఆ బరువులను ముట్టరు. Who are these people? ఎవరి ప్రజలు? These are lawyers. ధర్మశాస్త్రోపదేశకులు. These are lawyers. They know the law of the Lord very well. దేవుని ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసి ఉన్నవారు. They know the written law రాయబడిన ధర్మశాస్త్రం అంతా and తెలుసు. the associated unwritten law. ఆ తర్వాత దానికి సంబంధించిన వేరే వేరే శాఖలన్నీ కూడా వాళ్ళకి తెలుసు. But see, they don't touch even అయితే any కనీసం burden. వేళ్ళతో కూడా ఆ బరువును ముట్టుకోరు. They don't follow. వాళ్ళు అలవెంబడించేవారు They కాదు. tell others, but they don't follow. వాళ్ళు చెప్తేవారే కానీ చేసేవారు కాదు. They abandoned God's word. దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టేశారు. How are we? మనం ఎలాగున్నాం? We preach. We tell others, but how are we following that? మనం కూడా బోధ చేస్తూ ప్రకటన చేస్తూ ఉంటున్నాం. అయితే ఎలాగ దాన్ని వెంబడిస్తున్నాం? You know, recently I found a Christian. మొన్న ఒక క్రైస్తవుని నేను కనుగొన్నాను. He always accuses others. You are like that. You are like that. You are like that. నువ్వు ఫలానా ప్రతి వాడి మీద ఏదో ఒక నింద మోపేవాడిగానే ఉంటాడు. When I looked at his life, ఆయన జీవితాన్ని చూసినప్పుడు he was having so many flaws. ఎన్నో తప్పిదాలు కలిగినాడు తనలోనే. He doesn't want to rectify himself. తాను అది మార్చుకోవాలని అయితే కరెక్ట్ చేసుకోవాలని అనుకోవట్లేదు. కానీ Here we're reading about the lawyers ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుల గురించి who మనం know చూస్తాం. the law of the Lord very well. దేవుని ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు. But woe unto them, they are the fallen people. అయితే వారికి శ్రమ, వారు పడిపోయిన వారు. Don't take pride that we know God's word. కాబట్టి దేవుని యొక్క వాక్యము తెలుసు అన్న గర్వం కలిగి ఉండొద్దు. Let us work out the law of the Lord, the word of the Lord. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క ధర్మశాస్త్రంలో క్షుణ్ణంగా అంటే దైనందిన జీవితంలో మనం ఆ రీతిగా శ్రమ పడుతూ నేర్చుకుందాం. Matthew's Gospel 23 మత్తయి 23 and verse 15. మత్తయి సువార్త 23:15. In 5 minutes I'll be finishing. 5 నిమిషాల్లో ముగించుకుంటాం. Matthew 23 verse 15. మత్తయి 23:15. Woe unto you, scribes and Pharisees, hypocrites, for ye compass sea and land to make one proselyte, and when he is made, ye make him twofold more than the children of hell than yourselves. 15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. See what the Lord is saying? ప్రభు ఏం చెప్తున్నాడు? Here these scribes and Pharisees are making the other person twofold more worthy of hell. ఏం చెప్తున్నాడంటే ఈ శాస్త్రుల పరిచయాలు ఏం చేస్తున్నాడు? అవతల వ్యక్తిని రెండంతలు నరకపాత్రునిగా చేస్తున్నారంట. Sometimes we do that కొన్నిసార్లు మనం కూడా చేస్తాం. by our wrong living, మనం జీవించే తప్పుడు విధానం బట్టి, by our wrong way of life, మన జీవన విధానం ఆ రీతిగా తప్పుగా వేరే వాళ్ళు కనబడేటట్లుగా by చూపిస్తూ, not maintaining the testimony, సాక్ష్యాన్ని కాపాడుకోకుండా we do that. అది మనం కూడా చేస్తాం. We falter and make others to fall. మనం తప్పిపోయి మిగతా వాళ్ళు కూడా మనలాగే తప్పిపోయేటట్లు చేస్తాం. When we are walking in the world, లోకంలో మనం నడుస్తున్నప్పుడు are we becoming a stumbling block to others? వేరే వాళ్ళకి గుదిబండ్లుగా అడ్డుబండ్లుగా అయిపోతున్నామా? How are we? ఎలా ఉంటున్నాం? These are the people who are fallen. పడిపోయిన వారు ఇలాంటి వారు. These are the people who are the stumbling blocks. ఇలాంటి వారే అడ్డుబండ్లుగా ఉండేవాళ్ళు. Lastly, we'll see one reference. ఒకటి మళ్ళీ చివరిగా ఇంకొక వాక్యాన్ని చూస్తాం. In the 13th verse, same chapter, 13th verse. అదే అధ్యాయము 13వ వచనంలో, But woe unto you, scribes and Pharisees, hypocrites, for ye shut up the kingdom of heaven against men, for ye neither go in yourselves, neither suffer ye them that are entering to go in. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. Ye shut up the kingdom of God against men. మీరు పరలోక రాజ్యాన్ని మూసేవారుగా ఉంటున్నారు. How are we? ఎలా ఉంటున్నాం మనం? Are మరి we opening the kingdom of God to others? వేరే వాళ్ళకి దేవుని యొక్క రాజ్యాన్ని తెరుస్తున్నామా? Are we preaching the gospel? సువార్తను ప్రకటన చేస్తున్నామా? Are we bothered at all to talk about Christ in the world? లోకంలో అసలు క్రీస్తు ప్రభువుని గురించిన మాట చెప్పాలని అనుకుంటున్నామా లేదా? Are we shutting up ourselves? లేకపోతే మూసుకొని కూర్చుంటున్నామా? We should not be like that. మనం అలా ఉండకూడదు. The Lord says, you shut up the kingdom of God. మీరు పరలోక రాజ్యాన్ని మూసేవారు. Woe unto you. మీకు శ్రమ. They are the fallen people. పడిపోయిన వారు వీరే. We as Christians, we say that no, we are not fallen people. మనము క్రైస్తవులుగా ఉండి మేము పడిపోయిన వాళ్ళం కాము అని చెప్పుకుంటాం. But we should examine ourselves first before we take part in the Lord. కాబట్టి బలలో పాల్గొనక మునుపు మనం పరీక్ష చేసుకోవాలి. That we may not fall. కాబట్టి మనం పడిపోకుండా చూసుకునేటట్లు. May the Lord help us to examine ourselves and see that we may not fall into that apostasy. కాబట్టి ఆ భ్రష్టత్వంలో మనం పడిపోకుండానట్లు జాగ్రత్తగా పరిశీలన చేసుకొని పరిశోధించుకున్నట్లు
ప్రభు మనకి సహాయం We చేయనుగాక. call ourselves as Christians, but we should not fall into the spirit of apostasy which deceives us and works through our deceiving heart. మళ్ళీ మనము క్రైస్తవులమని పిలుచుకుంటున్నాం కాబట్టి అయినప్పటికీ ఏదైతే భ్రష్టత్వము కలగజేసే ఆత్మ మనల్ని మన హృదయాల్ని మోసం చేస్తుందో దానికి లోనవ్వకుండానట్లు జాగ్రత్త చూసుకోవాలి. Apostasy is engulfing the world, it's coming. ఈ యొక్క భ్రష్టత్వము లోకం మీదకి వస్తుంది, మింగివైపోతుంది. Let us be vigilant in all ways, let us be watching. కాబట్టి అన్ని విషయాల్లో జాగరూకులమై ఉండాలి, మెలకువతనం కలిగి ఉండాలి.